ఎన్నికల వేళ టీడీపీ ఆఫీస్కి నిప్పు, ఉలిక్కిపడ్డ పల్నాడు. మరి పల్నాడులో ఎస్పీలు మొత్తానికి పెద్దకూరపాడులో భావమరుదులు అనుకుంటా వాళ్ళిద్దరూ. ఎవరు? నంబూరి శంకర్రావు వర్సెస్ భాష్యం ప్రవీణ్. భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నాడు. నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ పక్కనే ఉన్న పెద్దకూరపాడు గ్రామస్తులు. మొత్తానికి ఇద్దరికి కుటుంబ పరంగా చాలా సన్నిహితం ఉండేది. సరే, తర్వాత ఆర్థికంగా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో ఇద్దరు ముందుకు వెళ్ళటం, ఇద్దరు ఎదగటం, అక్కడ ఏర్పడినటువంటి కొద్దిపాటి వివాదాలు, మనస్పర్ధలు కొన్ని ఉన్నాయి. అనుకోకుండా రాజకీయంగా యాక్చువల్గా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఫస్ట్ భాష్యం ప్రవీణ్ పెద్దకూరపాడు నియోజకవర్గాన్ని కంటెస్ట్ చేయమని 1.5 year బ్యాక్ తెలుగుదేశం పార్టీ అడిగితే, అక్కడ నేను కంటెస్ట్ చేయను, అక్కడ నాకు బంధువు సొంత మేనమామ ఉన్నారు, మనమో బావో, అక్కడి నుంచి నేను కంటెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, కాబట్టి నేను అక్కడి నుంచి కంటెస్ట్ చేయను, నాకు ఇంకో స్థానం ఇవ్వండి అన్నారు. అందుకని గుంటూరు 2 అన్నారు, చిలకూరుపేట అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు, మొత్తానికి అటు ఇటు తిప్పి చివరికి ఇక్కడే నువ్వు కరెక్ట్ అని చెప్పని, చివరికి ఈయనకు కూడా ఏంది ఇంకా ఏ సీటు లేకుండా పోయిద్దాము అధ్యక్ష అనటానికి అని చెప్పని, ఏదో ఒక సీటు కావాలి కదా అని చివరికి మామ అయితే బావ అయితే ముందు రాజకీయమే కదా అని చెప్పని ఆయన అక్కడ దిగాడు. సరే, దిగిన దగ్గర నుంచి ఇక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం మొదలైనటువంటి దాంట్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి అదంతా పందిరిలో లేకపోతే అక్కడ ఆఫీస్లో తగలబెట్టేశారు. తగలబెడితే ఇది వైసీపీ వాళ్ళు తగలబెట్టారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు, నంబూరి శంకర్రావు వాళ్ళు, ఇది తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టుకొని నా మీద చెప్తున్నారని చెప్పని చెబుతున్నారు. అంటే ఇక ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయాలంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర వైసీపీ వాళ్ళు కాపలాలు కాయాలి, వాళ్ళకి ఏం అక్కడేం జరగకుండా. వైసీపీ దగ్గరికి ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాపలాలు కాయాలి, అక్కడేం జరగకుండా. అంటే ఎవరైనా ఎవరి కార్యాలయాన్ని ఎందుకు తగలబెట్టుకుంటారు? అది చేసుకోరు కదా. చూడండి ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయిందో. ఆ చుట్టూతో ఉన్నటువంటి గ్రామాలలో ఎంత భయపడతారు, ఎటువంటి పరిస్థితి ఉండిద్ది. కానీ అది దాని మీద ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ఎంక్వైరీ చేసి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరాలి. అంతేగాని ఇది వాళ్ళే తగలబెట్టుకొని వాళ్ళే చెప్తున్నారు అని అంటే అది సరైనటువంటిది కాదేమో. బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి. కరెంటు కూడా తీసేయడం జరిగిందండి. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము వివరణ తీసుకుంటాము. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ తర్వాత మేము ఫోన్ చేసినప్పటికీ ఎప్పటికో వచ్చింది, ఏదో సత్యనపల్లి నుంచి రావాల్సి వచ్చింది, ఎప్పటికో వచ్చింది. అటువంటివి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన వచ్చిందండి. మా తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి లేదు, మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు. మా కార్యాలయం మాకు దేవాలయంతో సమానం. మేము ఎందుకు తగలబెట్టుకుంటామంటే పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు కానీ. తెలుగుదేశం పార్టీ పందిరి తగలబడింది, మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మోకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. 5 నిమిషాల్లో జనం ఎట్టిపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనాయి, మరి అది అక్కడ పడింది. ఒకసారి గమనించాలి. దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయడం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్గా గన్నకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళిద్దరు కూడా. దొరికి వాళ్ళని ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు. నువ్వు ఎవరు తగలబెట్టారో తెలియకుండా వైసీపీ మూకలని చెప్పి మాట్లాడుతూ ఉండవు. మరి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లో నేను చిటికేస్తే మా ఇల్లులు, మా ఆఫీసులు మొత్తం లేచేస్తాడు. దాడికి ప్రతి దాడా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ తగలబెట్టారని చెబుతున్నారు, అందుకని ఇది తగలబడిందా, లేకపోతే ఇది తగలబెట్టారని ఇంకోటి తగలబెడతారా. మొత్తానికి నిప్పు రాజకీయం మొదలైంది. మంట రాజకీయం, అగ్ని రాజకీయం చాలా ప్రమాదకరమైంది. అగ్ని ఒకసారి తగలబట్ట మొదలుపెట్టి దాన్ని ఎవరు ఆపలేరు. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరే, రాజకీయాల్లో విమర్శలు అంతవరకు ఓకే, కానీ మరింత ఇదిగా వెళితే అది ఎస్పీలు కూడా పెద్ద పెను ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి కొంత సంయమనంతో ఉండాలని మాత్రం చూద్దాం. అట్లాగే నిన్న
ఎవరిది గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి వెహికల్స్ ఉంటే Yeah. వాటిని పగలగొట్టారంట టీడీపీ అవి కూడా. Okay. అంటే వీళ్ళు మారరా ఏంది అంటే ఈ పగలగొట్టడం, ఈ తగలబెట్టడాలు, ఈ గొడవలు, ఈ కరస్పణాలు ఈ మంచిది కాదు కదా. ఎవరైనా కానీ కొంచెం అది వెరీ బాగా హెల్దీ పాలిటిక్స్ అనేది లేవు సార్. అంటే రేపు అది ప్రమాదానికి సంకేతం వెళ్తుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే 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 రకాలైనటువంటి వ్యక్తులు దాంట్లోకి ప్రవేశించి దాంట్లో చర్యలకి దిగుతారు. అందుకని అటువంటి చర్యలకు వెళ్లకుండా ఉండటం మంచిది. రాజేష్ ఉన్నారు సార్. రాజేష్, సార్ ఏ మొత్తానికి మంటల రాజకీయం మొదలైనట్లుంది పెద్దకూరపాడు గుంటూరు పార్లమెంటు పరిధిలో. మొత్తానికి మా ఆఫీస్ మీరు తగలబెట్టారంటే లేదు మీరు తగలబెట్టారు, లేదా మీరే తగలబెట్టుకొని మా మీద నిందలేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఉండే జనం కూడా పెద్ద ఎత్తున వచ్చినట్టున్నారు. క్యాడర్ వందల మంది ర్యాలీలు చేసినట్టున్నారు. అదే సార్, చంద్రబాబు 2019లో ఇక్కడ 14లో గెలిచిన తర్వాత ఇక్కడ రాజధాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇక్కడ డెవలప్ అయింది అనుకున్నారు ప్రజలు. టీడీపీ ఉన్న టైంలో కొంత డెవలప్ అయింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడని సంస్కృతి ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యాలయం మీద దాడి, మాచర్ల పార్టీ ఆఫీసు తగలబెట్టడం, ఇప్పుడు పెదకూరపాడు కార్యాలయం తగలబెట్టడం, ఎమ్మెల్యేలు ఇళ్ల మీదకి వెళ్ళి అటాక్ చేసి రావటం, ఇలాంటి పరిస్థితి అయితే కొత్తగా గుంటూరు ప్రజలకి అసలు గుంటూరు కల్చర్ లో ఇలాంటి దాడుల సంస్కృతి అనేది చాలా తక్కువ. కొంత పల్నాడులో ఉండిద్ది. అది పల్నాడు వదిలిపెట్టి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా, జిల్లా మొత్తం కూడా ఇప్పుడు పాకుతున్నటువంటి పరిస్థితి. సౌమ్యంగా ఉండేటటువంటి బాపట్ల లాంటి పరిస్థితి ప్రాంతాల్లో ఇలానే ఉంది, డెల్టా ప్రాంతాల్లో ఇలానే ఉంది, పల్నాడులో అలానే ఉంది, గుంటూరు లాంటి అర్బన్ ప్రాంతంలో కూడా అలానే ఉంది. పరిస్థితి రోజు రోజుకి మించిపోతుంది ఇదైతే. అయితే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ నిన్న జరిగితే 6వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ తర్వాత సభ విజయవంతమైందని టీడీపీ శ్రేణులు సంతోషంలో ఉంటున్న నేపథ్యంలో కావాలని ఆ సభ విజయవంతమైందని ప్రజల్లోకి వెళ్తే, పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజల్లో చర్చ అనేది జరిగితే అది టీడీపీకి మైలేజ్ వచ్చింది. కాబట్టి ఆ మైలేజ్ రాకూడదనే కోణంలో వైసీపీ నాయకులే ఇదంతా చేయించారు అనేది టీడీపీ ఆరోపణ. అయితే అసలు మాకు సంబంధం లేదు, 11 వరకు మీ శ్రేణులు అక్కడే ఉన్నారు, పార్టీ కార్యాలయంలో ఉన్నారు, అది 12 గంటల సమయంలో తగలబడింది, మేమెలా తగలబెడతామని వైసీపీ వాదన. ఇలా 2 వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి కేసు నమోదు చేశాం అంటున్నారు. అది ఎప్పుడు తేలిద్ది అనేది ఆల్రెడీ మాచర్ల ఘటనలో చూసాము, టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం సమయంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఓకే, రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ.